హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ జయాస్ హోమ్లీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీని అయితే చూపెట్టాలనుకుంటున్నాను. అదేంటో కాదు, మీరు ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కదా, గోంగూర చికెన్ అండి. అయితే గోంగూర చికెన్ వండడంలో కొత్త ఏం లేదండి, కానీ దాన్ని చేసే ప్రాసెసే కొత్తదండి. ఇక్కడ మేము ఫస్ట్ టైం మట్టి కుండలో బయట కట్టెల పొయ్యి మీద అయితే వండాము ఈ గోంగూర చికెన్. మేము ఎలా చేసామో కట్టెల పొయ్యి మీద అనేది ఈ వీడియోలో నేను మీకైతే చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు తప్పకుండా అర్థమవుతుంది. అయితే మేము ఎందుకు కట్టెల పొయ్యి మీద వండాల్సి వచ్చిందో కూడా చెప్తాను మీకు. మేమైతే మట్టి కుండను ఆర్డర్ పెట్టుకున్నామని లాస్ట్ 2 వీడియోస్లో అయితే నేను చెప్పాను కదా, దానిలో ఫస్ట్ టైం ఈరోజు అయితే వండుతున్నాను నేను. ఎప్పటికీ మనం ఒకే విధంగా గ్యాస్ మీద చేసుకునే దానికంటే ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో కానీ నేను మా అత్తమ్మ వాళ్ళకి వెళ్ళినప్పుడు ఎక్కువగా కట్టెల పొయ్యి మీదనే వండుకుంటూ ఉంటాం మేము. అయితే స్టవ్ మీద చేసే వంట కంటే కట్టెల పొయ్యి మీద చేసే వంట ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి. అందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేయకుండా అది ఎందుకు చాలా డిఫరెంట్ ఫ్లేవర్ అయితే వస్తుంది అనిపిస్తుంది నాకు. అందుకే ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇప్పుడు ఈసారి బయట పొయ్యి పెట్టి తప్పకుండా కట్టెల పొయ్యి మీద వండాలని నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఇక్కడైతే ఫస్ట్ చికెన్ అయితే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ గోంగూరను కూడా కొద్దిగా ఆయిల్ వేసి ఇంట్లోనే ఫ్రై చేస్తున్నాను. గోంగూరను ఫస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని మిక్సీ పట్టని అవసరం లేదండి, డైరెక్ట్ వేసుకుంటే సరిపోతుంది. మమ్మీ అయితే బయట పొయ్యి అయితే పెట్టేసింది. నిన్న బాగా గాలి అయితే వచ్చిందండి, అందుకే పక్కన చైర్ అండ్ అలా దుప్పటి అయితే కవర్ చేయాల్సి వచ్చింది గాలి వస్తుందని. ఆ గాలి వల్ల ఫస్ట్ చాలాసేపు మంట అనేది సరిగా రాలేదండి. చూడొచ్చు మీరు ఇక్కడ చూడండి. అదేంటోనండి, మనం ఏదైనా ఒక వర్క్ని 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అని అనుకున్నప్పుడు నేచర్ ఒక్కొక్కసారి మనకు సపోర్ట్ చేయదని అనిపిస్తుంది నాకైతే. ఇన్ని రోజులు లేదండి గాలి, కానీ మేము నిన్న బయట వంట చేసినప్పుడే గాలి అయితే చాలా బాగా వచ్చిందండి. అంటే బాగా ఎక్కువ వచ్చింది. అందుకే ఇలా సైడ్కి ఒక చైర్ అండ్ దాని మీద ఒక బెడ్షీట్ అయితే వేయాల్సి వచ్చింది. ఫస్ట్ కొంచెం కష్టమైంది, కానీ తర్వాత అయితే బాగానే ఉందండి, బాగానే అంటుకున్నాయి కట్టెలు. అయితే ఈ కుండ ఆర్డర్ పెట్టిన రోజు నుంచి మా బావ ఇంకెప్పుడు వండుతావు అని కుండలో నన్ను అయితే టార్చర్ పెడుతున్నాడండి. అందుకే ఇక నిన్నైతే దాంట్లో వండుదామని ఫిక్స్ అయ్యి ఇక వంట చేసేస్తున్నాను ఇక్కడ. యాక్చువల్లీ కుండలో చికెన్ వండితే కూడా బాగుంటుందని నేను విన్నాను. మేము అత్తమ్మ వాళ్ళ దగ్గర బయట కట్టెల పొయ్యి మీద చేసుకుంటాం, కానీ కుండలో ఎప్పుడు వండుకోలేదు కదా, అందుకే కుండ ప్లస్ కట్టెల పొయ్యి కాంబినేషన్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. చికెన్ వండే ప్రాసెస్ అందరికీ తెలుసు కదండి, అంతే నేను అందరూ వండేనట్టుగానే వండాను. నేనేం స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అయితే వేయలేదు, కానీ కర్రీ మాత్రం చాలా బాగా వచ్చిందండి. కలర్ కానీ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా వచ్చింది కర్రీ. చూసారు కదా, ఇక్కడ కర్రీ అయితే అయిపోతుంది. అయితే కట్టెల పొయ్యి ముందు కూర్చొని వంట చేయడం నిజంగా చాలా కష్టమేనండి. అసలు పాతకాలంలో డైలీ కట్టెల పొయ్యి మీద ఎలా చేశారో అసలు తలుచుకుంటే అసలు ఎలా వీలైందని అనిపిస్తుంది. మనం ఒక్కరోజు ఇలా పొయ్యి ముందు కూర్చున్నదే వంట చేయలేకపోతున్నాం ఈ రోజులలో. అప్పుడు వాళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు కట్టెల పొయ్యి మీదనే చేసేవాళ్ళు. నిజంగా వాళ్ళే చాలా గ్రేట్ అండి. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ మనకు వచ్చేసి మనకైతే చాలా బద్ధకం అయిపోయింది ఫ్రెండ్స్. నిజంగా ఆ రోజులే చాలా బాగుండేవి అని అంటూ ఉంటాడు మా బావ. ఆ కాలంలో అసలు ఏం ఉండకపోయేటివి. ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ వచ్చి అసలు మనిషి పని చేయకుండా బ్రతకడానికి ట్రై చేస్తున్నాడు అని అయితే చెప్తున్నాడు. నిజమేనండి. అంటే మనం ఎక్కడ పని చేయాలో అక్కడ చేయాలండి, మరీ పని చేయకుండా మనం ఉంటున్నామని కాదు, కానీ ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి. కాబట్టి
అంతే అండి, చికెన్ కర్రీ చూడండి ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. అయితే మేము ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసాము. ఆ క్లిప్ అనేది ఇందులో వీడియోలో మిస్ అయింది. వాటర్ అనేది చాలా తక్కువ యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇది గోంగూర చికెన్ కదా, కొంచెం గ్రేవీ లాగా ఉండాలి కాబట్టి వాటర్ అనేది చాలా తక్కువనే యాడ్ చేసాం. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. ఇక్కడ నాకు ఒక కాల్ వచ్చి నేనైతే పక్కకి వెళ్ళాను. మా మమ్మీ అయితే ఇక్కడ చూస్తుంది కర్రీని, నేను పక్కకి వెళ్ళానని. చాలా బాగా వచ్చింది కర్రీ. ఆ తర్వాత గోంగూర అయితే వేసుకొని కలుపుకోవడమే. కలర్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. కర్రీ చూడడానికి ఎంత అందంగా ఉందో, తింటుంటే కూడా అంత టేస్టీగా అనిపించిందండి. చాలా బాగుంది. చికెన్ని ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా అందులో ఒక ఆకుకూరని వేసుకొని వండుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకు డైజెషన్కి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మా బావ అయితే టేస్ట్ చేసేస్తున్నాడు. మా బావ అప్పుడే డ్యూటీ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాడు. టేస్ట్ చేయి బావ అంటే అక్కడ కూర్చొని టేస్ట్ చేస్తున్నాడు. చూడండి ఎలా చెప్తున్నాడు. నిజంగా అతను చెప్తున్నాడని కాదండి, కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. సాల్ట్ కానీ, కారం కానీ, మసాలా కానీ అసలు ఏది ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు, కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ నాకు టేస్ట్ చేయి నువ్వు కూడా ఎలా ఉందో మా బావ అయితే తినిపిస్తున్నాడు. బాగా అనిపించిందండి నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.